నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలు। మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం దోర్నాల మండలం గంటావానిపల్లెలో 456 కోట్లతో చేపట్టిన వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేసి రైతులతో నడుస్తూ పనులను పరిశీలించారు। ప్రాజెక్ట్ సైట్ లో అధికారులు పనుల పురోగతిని వివరించగా టన్నెల్ 2లో లైనింగ్ పనులు చేస్తున్న ఇంజనీర్లు సిబ్బందితో వీడియో కాల్ ద్వారా మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు। వర్క్ చేయాల్సింది సార్। మనం 361 మీటర్లు నేను వచ్చి ఇనాగ్రేట్ చేస్తాను। నేను ఇప్పుడు 15.67 రిమైనింగ్ 800 మీటర్స్ ఉంటే ఒకవేళ కానీ మనకి వెసులుబాటు ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्ते नो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रम् धारयताम् ध्रुवम्। నిమ్మల రామానాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం। గౌరవ ముఖ్యమంత్రి స్వర్ణాంధ్ర సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను। ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, ఈవేళ ప్రపంచంలోనే దగా మోసంకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారని అంటే అది జగన్మోహన్ రెడ్డి। అబద్ధానికి అసత్యానికి ప్యాంటు చొక్కా వేస్తే అది జగన్మోహన్ రెడ్డి। దానికి నిలువెత్తు నిదర్శనం మన జిల్లాలో కళ్ళకు కనపడేటువంటి వెలిగొండ ప్రాజెక్టు। ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నామనంటే ఈ ప్రాజెక్టు పూర్తి కాకుండానే మరి జాతికి అంకితం అంటూ ఆయన చేసినటువంటి మోసం దగ అంటే సొంత తల్లిని చెల్లిని సొంత చిన్నాన్న చెల్లిని మోసం దగా చేసినటువంటి వాడికి ప్రకాశం జిల్లా ప్రజల్ని మోసం చేయడం ఆయనకి పెద్ద లెక్కేమీ కాదు అని మనకందరికి కూడా అనిపిస్తున్నటువంటి పరిస్థితి। కాకపోతే ఇక్కడ ఎంత ఆవేదన అంటే ప్రకాశం ఉమ్మడి జిల్లా అంటే మనందరికీ తెలుసు, వెనకబడినటువంటి జిల్లా, ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి జిల్లా। అటువంటిది ఈరోజు కూడా చూస్తే 2.5 నుంచి 4 ppm వరకు కూడా ఫ్లోరైడ్ ఇక్కడ నీళ్ళలో ఉన్నటువంటి పరిస్థితి। కొన్ని చోట్ల అయితే 4 నుండి 7 ppm వరకు కూడా ఫ్లోరైడ్ ఉంది వాటర్లో, త్రాగేటువంటి వాటర్లో। అటువంటి వెనకబడినటువంటి ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి ఈ యొక్క మార్కాపురం మరి ఉమ్మడి ప్రకాశం జిల్లాల్ని మోసం దగా చేయడానికి జగన్మోహన్ రెడ్డికి మనస్సు ఎట్లా వచ్చిందో ఇవాళ ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉంది। అందులో కూడా ముఖ్యంగా ఆ రోజు 2019లో మీరు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం అంతా కూడా। ఆ రోజు 2019 ఎన్నికల్లో ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, దర్శి, ఉదయగిరి, ఆత్మకూరు, బద్వేలు ఇవన్నీ కూడా ఆ యొక్క వెలిగొండ పూర్తవుతే జలకలతో ఉట్టిపడేటువంటి నియోజకవర్గాలు 8 నియోజకవర్గాలు। ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చి 1కి బదులుగా ఒక రోజు ముందుగానే ఫిబ్రవరి 28నే అందజేయడం జరుగుతుందని, మార్చి 1 ఆదివారం వచ్చినందున ముందు రోజున అందజేయడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ తెలియజేశారు। దీనికి సంబంధించిన డబ్బులు బ్యాంక్ నుండి విత్డ్రా చేసుకుని
ఫిబ్రవరి 27 నాటికే సంబంధిత అధికారులు పూర్తి చేయాలని ఆదేశించారు. లబ్ధిదారుల ఇంటికి సిబ్బంది స్వయంగా వెళ్లి జిల్లాలో ఉన్న 2,22,982 మంది లబ్ధిదారులకు 96.39 కోట్ల నగదును అందజేయాలని, లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరించి గౌరవంగా అందించాలని, ఎటువంటి అవకతవకలకు పాల్పడిన చర్యలు తీవ్రంగా ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు. జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేయబోతున్న వన్ స్టాప్ సెంటర్లో కాంట్రాక్ట్ పద్ధతిపై పనిచేయటకు మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ సాధికారత అధికారిణి శ్రీమతి డి శ్రీలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ 1, కేస్ వర్కర్ 2, పారా లీగల్ పర్సనల్ లాయర్ 1, పారా మెడికల్ పర్సనల్ 1, సైకో సోషల్ కౌన్సిలర్ 1, కంప్యూటర్ ఆపరేటర్ ఆఫీస్ అసిస్టెంట్ 1, మల్టీపర్పస్ స్టాఫ్ కుక్ 3, సెక్యూరిటీ గార్డ్ లేదా నైట్ గార్డ్ 3 పోస్టులు భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలియజేశారు. అభ్యర్థులు westgodavari.ap.gov.in లో దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకుని ధృవీకరించినటువంటి నకళ్లను అటెస్టేషన్ చేయించి భీమవరంలోని కలెక్టరేట్ కాంపౌండ్ లో ఉన్న జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారిణి వారి కార్యాలయంలో వచ్చే నెల మార్చి 7వ తేదీన సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలని కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడి నాగరాణిని భారతీయ వరిస్ పరిశోధన సంస్థకు చెందిన శాస్త్రవేత్తల బృందం బుధవారం మర్యాదపూర్వకంగా కలిసింది. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి డాక్టర్ వి మానస, డాక్టర్ జాగృతి రోహిత్, డాక్టర్ కెవి రాఘవేంద్ర, డాక్టర్ సతీష్ చవాన్ పాల్గొన్నారు. జిల్లాలో భారతీయ వరి పరిశోధన సంస్థ మరియు రైతు సాధికారత సంస్థ సంయుక్తంగా అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్ట్ పురోగతిని శాస్త్రవేత్తలు కలెక్టర్కు వివరించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా ఖర్చుల తగ్గింపు, రైతుల ఆదాయం మెరుగుదల వంటి అంశాలపై సమగ్ర వివరణ ఇచ్చారు. ఈ సమావేశం ద్వారా జిల్లాలో పోషక భద్రత, రైతు సంక్షేమం, సుస్థిర వ్యవసాయ విధానాల అమలుకు పరస్పర సహకారం మరింత బలపడినట్లు అయింది. విద్యుత్ మీటర్ రీడర్స్ కు ఎస్క్రో అకౌంట్ ద్వారా వేతనాలు చెల్లించాలని, పిఎఫ్, ఈఎస్ఈ అమలు చేయాలని విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ పశ్చిమ గోదావరి జిల్లా గౌరవ అధ్యక్షుడు కోనాల భీమారావు డిమాండ్ చేశారు. మీటర్ రీడర్స్ యొక్క న్యాయమైన సమస్యల పరిష్కారం కోరుతూ ఏఐటియుసి విద్యుత్ మీటర్స్ రీడర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి డిమాండ్స్ తో కూడిన వినతిపత్రాన్ని జేసీ రాహుల్ కుమార్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ విద్యుత్ మీటర్ రీడర్స్ వేతనాల చెల్లింపులో పిఎఫ్, ఈఎస్ఏ అమల్లో కాంట్రాక్టర్లు తీవ్ర అవినీతికి పాల్పడుతూ మీటర్ రీడర్స్ కు తీవ్ర అన్యాయం చేస్తున్నారని అన్నారు. విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ భీమవరం డివిజన్ అధ్యక్షుడు పెనుమాక జాకబ్ మాట్లాడుతూ తామేమీ గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, మినిట్స్ లో తమకిచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతున్నామని అన్నారు. విద్యుత్ మీటర్స్ రీడర్స్ జిల్లా ఉపాధ్యక్షుడు బి శ్రీనివాసరావు, నర్సాపురం డివిజన్ అధ్యక్షుడు కె చంద్రశేఖర్ తదితరులు ఈ ధర్నాకు నాయకత్వం వహించారు. విద్యుత్ మీటర్ రీడర్ల న్యాయమైన సమస్యలు చెల్లించాలి. ఎస్కో అకౌంట్స్ ద్వారా జీతాలు, విద్యుత్ మీటర్ రీడర్స్ కి ఎస్కో ద్వారా జీతాలు, విద్యుత్ మీటర్ రీడర్స్ కి ఎస్కో ద్వారా జీతాలు ఇవ్వాలి. పిఎఫ్ఈఎస్ఐ వర్తిల్లాలి. విద్యుత్ మీటర్ రీడర్ల ఐక్యత, విద్యుత్ మీటర్ రీడర్ల ఐక్యత జిందాబాద్. ఏఐటియుసి విద్యుత్ మీటర్ రీడర్లు న్యాయమైన సమస్యల పరిష్కారం కోరుతూ ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్లో వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఇవాళ విద్యుత్ మీటర్ రీడర్లకి ప్రభుత్వం విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎస్క్రో అకౌంట్స్ ద్వారా జీతాలు చెల్లించాలి. కానీ ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి డివిజన్స్లో ఉన్నటువంటి 3 డివిజన్స్లో ఇవాళ ఎస్క్రో అకౌంట్స్ ద్వారా జీతాలు చెల్లించడానికి కాంట్రాక్టులు నిరాకరిస్తూ ఉన్నారు. అట్లాగనే వీళ్ళకి పిఎఫ్ఈఎస్ఐ ఇవ్వడానికి కూడా కాంట్రాక్టులు నిరాకరిస్తూ ఉన్నారు. ఇవాళ చట్టబద్ధమైనటువంటి ఒక హక్కు ఇవాళ పిఎఫ్ఈఎస్ఐ అనేటువంటిది. అట్లాగనే గవర్నమెంట్ విద్యుత్ మీటర్ రీడర్స్కి ఏదైతే వేతనాలు చెల్లించడం కోసం యూనిట్కి నిర్ణయించినటువంటి ధర ఉందో దానిని చెల్లించకుండా దానికన్నా తక్కువ జీతాలు ఇస్తూ ఉన్నారు. ఇదేమని చెప్పి కాంట్రాక్టర్లు అడుగుతూ ఉంటే రీడర్స్ మేము ఇంతే ఇస్తాం, మీ ఇష్టం వచ్చింది చేసుకోమనేటువంటి పద్ధతుల్లో వీళ్ళు చెప్తా ఉన్నారు. తీవ్రంగా బెదిరిస్తూ ఉన్నారు. మిమ్మల్ని
ఈ పదవులు ఈ ఉద్యోగాల నుంచి తొలగిస్తామని చెప్పి కూడా బెదిరిస్తూ ఉన్నారు, వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఎక్కడైతే కాంట్రాక్టర్స్ ప్రధానంగా నరసాపురం, తణుకు సబ్ డివిజను, అట్లాగే తాడేపల్లిగూడు డివిజనల్కి సంబంధించినటువంటి దాంట్లో పనిచేస్తున్న విద్యుత్ మీటర్లకి కాంట్రాక్టర్లు పెడుతున్నటువంటి ఇబ్బందుల్ని పరిష్కారం చేయమని చెప్పి వాళ్ళ ఉన్నతాధికారుల్ని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఎస్క్రో అకౌంట్స్ ద్వారానే జీతాలు చెల్లించాలి. వాళ్ళ ప్రభుత్వం నిర్ణయించినటువంటి పీస్ రేట్ ఏదైతే ఉందో దాన్ని సక్రమంగా అమలు జరిపి దానికి తగ్గకుండా జీతాలు చెల్లించాలి. అతిలి ఎస్విఎస్ఎస్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఇంగ్లీష్ పరీక్షకు 191 మంది హాజరు కావాల్సి ఉండగా 168 మంది హాజరైనట్లు పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్ శ్రీనివాసన్, డిపార్ట్మెంట్ ఆఫీసర్ వై శ్రీనివాసరావు తెలిపారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్ జరగలేదని తెలియజేశారు. అత్తిలి మండలం గుమ్మంపాడులోని శ్రీహరి ప్రహ్లాదపురంలో గల సుబ్రహ్మణ్యేశ్వర గో మహాలక్ష్మి సమేత నారికేళ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి 29వ కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 28 నుండి ప్రారంభమవుతాయని ఆలయ కమిటీ చైర్మన్ పులవర్తి గిరిజ తెలిపారు. 28న రాత్రి స్వామివారి కళ్యాణం జరుగుతుందని అన్నారు. తణుకు శాసనసభ్యుడు ఆర్మిల్లి రాధాకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలియజేశారు. ఫిబ్రవరి 1న ప్రత్యేక పూజలు, 2న స్వామివారి పల్లకి సేవ తెప్పోత్సవము, 4న సదస్యం పుష్పయాగోత్సవము, 5న అఖండ అన్న సమారాధన జరుగుతుందని తెలియజేశారు. ఆలయ గురువు పులవర్తి రవీంద్ర ఫణిగోపాల్, అర్చకుడు శ్రీహరిగోపాల్, పూర్ణిమ, ములకపాటి విశ్వభారతి ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. అత్తిలి మండలం బల్లిపాడులో గల రుక్మిణి సత్యభామ సమేత మదన గోపాల స్వామి వారి కళ్యాణోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఈ నెల 26న రాత్రి 3 గంటలకు తణుకు శాసనసభ్యుడు ఆర్మిల్లి రాధాకృష్ణ, కృష్ణ తులసి దంపతులతో కళ్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ గారపాటి బాబ్జీ, కార్యనిర్వహణాధికారి లింగంపల్లి లోక్నాథ్ శ్రీనివాసరావు తెలిపారు. అత్యంత పురాతనమైన ఈ ఆలయంలో స్వామివారు పాలకొల్లు మండలం పెనుమదం గ్రామంలో చెరువు తవ్వుతుండగా లభించారు. స్వామివారిని బల్లిపాడు గ్రామస్తులు తమ గ్రామానికి తీసుకొని రాగా మొదట పెనుమదం గ్రామస్తులు వివాదం చేశారు. అంతటా వారికి నచ్చచెప్పి గ్రామస్తులు 1773లోనే ఆలయాన్ని నిర్మించారు. 19వ శతాబ్దంలో ద్వారకా తిరుమలలో అర్చకులకు ఆలయ ధర్మకర్తలకు వివాదం రాగా స్వామివారి అంశ బల్లిపాడు మదనగోపాల స్వామివారిలో ప్రవేశించిందని చెప్తారు. అప్పటి నుండి స్వామివారిని అలివేలి మంగా సమేత వెంకటేశ్వర స్వామి అనే సంకల్పం కూడా చెబుతారు. ఈ ప్రాంతాన్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తుండగా టేలర్ దొరస్వామి వారి ధూపదీప నైవేద్యాల నిమిత్తం వారు పడితరం రాయించారు. ఇప్పటికీ ఆ పద్ధతుల్లోనే ఆలయంలో పాటిస్తున్నారు. స్వామివారిని 26న గరుడ వాహనం పైన, అమ్మవారిని గజవాహనం పైన ఊరేగించి గ్రామోత్సవం నిర్వహిస్తారు. 27న భారీ అన్న సమారాధన జరుగుతుంది. మధ్యాహ్నం రథోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు. 28న పొన్న వాహనోత్సవం. చుట్టుపక్కల ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఉత్సవానికి తరలివస్తారు. మార్చి 1న అద్దాల వాహనంపై గ్రామోత్సవాన్ని కూడా నిర్వహిస్తారు. 3న చక్రస్నానం, 4న పుష్పయాగోత్సవం, 16 ప్రసాదాల వినియోగం, పౌళింపు సేవా కార్యక్రమం, 5న వళాయితీ ఉత్సవం నిర్వహిస్తారు. ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆలయ చైర్మన్ గారపాటి బాబ్జీ, కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు ఉత్సవాల సందర్భంగా భారీ ఎత్తున చలువ పందిళ్లు నిర్మించి విద్యుత్ దీపాలతో ఆలయాన్ని అలంకరణ చేయిస్తున్నారు. మంచిలి అయ్యప్ప నగర్లో వేంచేసి ఉన్న శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామివారి దేవాలయం వార్షికోత్సవం సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. దేవాలయ కమిటీ వారు గ్రామస్తుల సహకారంతో భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి గుడి కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ట్రాఫిక్ అడ్డు లేకుండా చక్కగా పెట్టుకురావాలి.
రూపాయలు. జరుగుతుంది కాబట్టి భోజనానికి వచ్చే భక్తులు రావాల్సింది. శాసన మండలి సమావేశంలో వివిధ అంశాలపై వంకా రవీంద్రనాథ్ చర్చించారు. ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 5 మండలాల్లో గత 9 నెలల్లో 281 అబార్షన్స్ జరిగాయని, ఇది చాలా తీవ్రమైన విషయమని, ప్రభుత్వం వెంటనే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిజంగా అబార్షన్స్ జరిగాయా లేదా ప్రభుత్వం ఇచ్చిన డెలివరీ టార్గెట్స్ పూర్తి చేయలేక ఇలా ఫాల్స్ అబార్షన్స్ రికార్డ్ చేస్తున్నారా అనే విషయాన్ని పరిశోధించాలని అన్నారు. బుట్టాయిగూడెం, పోలవరం, జీలుగుమిల్లి, కుకునూరు, వేలూరుపాడు మండలాల్లో 15 ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది, మందులు, ఆశా కార్యకర్తలను అందుబాటులో ఉంచి ఏజెన్సీ మహిళల ఆరోగ్యాన్ని కాపాడుతూ వారి కుటుంబాల్లో విషాదం లేకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. ఎంఎస్ఎంఈ విభాగంలో ఎస్సీ వర్గాలకు చెందిన వారికి గత ఏడాది ఇన్సెంటివ్స్ సక్రమ విధానంలో ఇవ్వలేదని, అనేక షెడ్యూల్ కులాలు, చిన్న పరిశ్రమలు ఆర్థిక ఇబ్బందుల బారిన పడ్డాయని అన్నారు. ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, కొన్ని ఎంఎస్ఎంఈలకు ఇబ్బందుల మూలంగా వారికి ప్రాధాన్యత ఇచ్చామని అనగా ఇబ్బందులను ఎలా కొలుస్తారని రవీంద్రనాథ్ ప్రశ్నించారు. మన వాళ్ళైతే ఇబ్బందులు ఉండవా, పరాయి వాళ్ళైతే ఇబ్బందులు ఉంటాయా అని, పార్టీ అనుకూలురికే ఇలాంటి చేయకూడదు అని ఆయన అడగ్గా సభ ఆద్యంతం నవ్వుల పర్యంతమైంది. అందరినీ ఒకేలా చూసి షెడ్యూల్ కులాల ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించాలని రవీంద్రనాథ్ డిమాండ్ చేశారు. మరి లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ అక్టోబర్లో ఇన్సెంటివ్స్ రిలీజ్ చేశారు అధ్యక్ష. మరి ఎంఎస్ఎంఈలకి ముఖ్యంగా ఎస్సీ బీసీ వర్గాలకి వాళ్ళకి అది ఇవ్వలేదు అధ్యక్ష. మరి ఎందుకు ఇవ్వలేదు, ఎంతమందికి ఇచ్చారు, ఎందుకు ఇవ్వలేదు? మరి గతంలో ఇదే హౌస్లో ఇన్సెంటివ్స్ విషయం నేను ప్రస్తావించినప్పుడు మరి ప్రస్తుతం ఉండే అసలు మంత్రి గారు మేము ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ బేసిస్లో ఇస్తామని చెప్పారు అధ్యక్ష. కానీ ఆ విధానం చేయకుండా దాన్ని ఒక రాజకీయ కోణంతో ఎంఎస్ఎంఈలు ఎవరైనా సరే వేరే పార్టీ వాళ్ళు ఉన్నారా, మన పార్టీ వాళ్ళు ఉన్నారా అని ఒక వర్గీకరణ చేసి ఆ విధంగా మరి ఎవరైతే ఆ పార్టీకి సంబంధం లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళెవ్వరికి ఇన్సెంటివ్స్ రాకుండా అది చేయడం, ఆ ఎస్సీ యొక్క ఎంఎస్ఎంఈ అందరూ ధర్నా చేయడం, స్టేట్ వైడ్ ధర్నా చేయడం ఎప్పటికి కూడా ఇంకా చేస్తున్నారు అధ్యక్ష. మరి మంచి ప్రభుత్వం అనుకుని ఒక క్లియర్ అడ్మినిస్ట్రేషన్ అంటూ చెబుతూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఎంఎస్ఎంఈలు అది ఏ విధంగా వస్తాయి అధ్యక్ష. అందువల్ల ఖచ్చితంగా ఎంఎస్ఎంఈలకి ఫస్ట్ ఇన్ ఫస్ట్ బేసిస్లో ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను. అలాగే ఎంఎస్ఎంఈలకి మెయిన్గా ఒక సపోర్ట్ కావాలంటే ఐపీఓలు కావాలి అధ్యక్ష. ప్రముఖ పారిశ్రామికవేత్త మల్లిన రామచంద్రరావు మృతికి సిఐటియు తణుకు మండల కమిటీ మరియు జిల్లా కమిటీలు తీవ్ర సంతాపం తెలిపాయి. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజా రామ్మోహన్ రాయ్, జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్, కన్వీనర్ గుబ్బల గోపీలు మాట్లాడుతూ, రామచంద్రరావు ఎంతో కష్టపడి గౌతమి సాల్వెంట్స్ ను స్థాపించి ఎంతో మందికి ఉపాధి కల్పించారని, తన సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే రామచంద్రరావు లేకపోవడం బాధాకరమని అన్నారు. ఆయనకు సిఐటియు, సిపిఎం, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశాయి. వాసవి పెనుగొండలో వెనుకబడిన తరగతుల బాలికల వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ నాగరాణి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్లో విద్యార్థులకు అందుతున్న వస్తువులు, పరిశుభ్రత, భద్రతా ఏర్పాట్లు, భోజనశాల, వంటగది, నిల్వ గదులు, త్రాగునీటి సదుపాయాలు తదితర అంశాలను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థుల హాజరు నమోదు, పుస్తకాలు, హాస్టల్ రిజిస్టర్లను కూడా పరిశీలించి అందుబాటులో ఉన్న సదుపాయాలు విద్యార్థులకు సరిపడా ఉన్నాయా లేదా అని ఆరా తీశారు. హాస్టల్లో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, బాలికల భద్రతకు సంబంధించి అన్ని చర్యలను ఖచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జి అనితాకుమారి, వసతి గృహ సంక్షేమాధికారి వై పద్మజ, సిబ్బంది పాల్గొన్నారు. వీరవాసురం మండలం చింతలకోటి గరువు గ్రామంలో గల ఉమా చంద్రశేఖర స్వామివారి ఆలయ ప్రాంగణంలో మండల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గూడెం పట్టణానికి చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్, రాష్ట్ర పిరమిడ్ సేవాదళ అధ్యక్షులు అండలూరు వెంకటేశ్వరరావు పాల్గొని జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ధ్యాన సాధన మనల్ని మనకు పరిచయం చేస్తుందని అన్నారు. విద్యార్థులకు ధ్యానం నేర్పించానని, పత్రిజీ ఆశయ సాధనలో భాగంగా సుమారు మన జిల్లాలో 260 పిరమిడ్లు నిర్మించడంలో సహకారం అందిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇర్రింకి రంగదాస్, రాణి తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం అన్నవరపాడు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి 25వ తేదీ బుధవారం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కార్యనిర్వహణాధికారి ఎం వెంకట్రామ్ వేలవెన్ని గ్రూప్ దేవాలయం వారి పర్యవేక్షణలో స్వామివారి హుండీలను లెక్కించగా ప్రధాన హుండీల ద్వారా 5,23,941 రూపాయలు, అన్నదాన హుండీ ద్వారా 8,200 ఆదాయం సమకూరింది. వెండి, బంగారము మరియు విదేశీ కరెన్సీ ఏమీ వచ్చి ఉండలేదు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, శ్రీవారి సేవకులు, భక్తులు, ఆలయ సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు. నిడదవోలు బస్ డిపోలో నాణ్యమైన బస్సులు నడపాలని, విజయవాడ, ఇచ్చాపురం వరకు సర్వీసులు ఉండాలని, విద్యుత్ బస్సుల పేరుతో డిపోల మూసివేతను నిరసిస్తూ నిడదవోలు ఆర్టీసీ డిపోలో ప్రజల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో 11 నగరాల్లో 12 డిపోల్లో 750 ప్రైవేట్ విద్యుత్ బస్సులు ప్రవేశపెడుతున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువస్తున్న విద్యుత్ బస్ పథకం అసలు ఉద్దేశం బస్సు రూట్లను, బస్సు డిపోలను, విలువైన ఆర్టీసీ స్థలాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే కుట్ర ఉందని విమర్శిస్తున్నారు. తక్షణమే ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే చర్యలు ప్రభుత్వం మానుకోవాలని ఈ కార్యక్రమంలో రాజా అప్పారావు, శ్రీను డిమాండ్ చేశారు. ఏలూరు జ్వాలా పరమేశ్వరి కాలనీ ప్రజలు నివసిస్తున్న ప్రాంతంలో మద్యం బార్ను ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు కలిసి రోడ్పై ఒక రాస్తారోకా చేశారు. ఇఫ్ట్ అనుబంధ ఏలూరు హమాలీ జట్టు పట్టణ కార్మిక సంఘం కోశాధికారి ముంగం అప్పారావు హజరీ మాట్లాడుతూ జ్వాలా పరమేశ్వరి కాలనీలో నివాసం ఉండే వ్యక్తులు 100% కష్టజీవులని, ప్రభుత్వం మద్యం అమ్మకాల పేరుతో బార్లు పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలియజేశారు. ఎమ్మెల్యే ఈ విషయంలో కలుగు చేసుకుని ఈ సమస్యను తక్షణం పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా ఏలూరు దక్షిణ వీధి ఈ దక్షిణ వీధిలో గతంలో అనేక సార్లు గ్రామ సభలు పెడితే దాన్ని వ్యతిరేకించాం, తీశారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వ్యతిరేకించినప్పుడు ఇప్పుడు మళ్ళీ ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ దక్షిణ వీధి ఏరియాలో ఏదైతే ఉన్నారో ఈ ప్రజల మధ్యన, ఇళ్ల మధ్యన ఈ డ్యామ్ షాప్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ తెల్లవారితే మా పిల్లలు, మా భార్యలు పూర్తిగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం ఇక్కడ. ఎందుకంటే మా భార్యలు, మా పిల్లలు అందరూ స్కూల్కి వెళ్ళడం కానీ, పనిలోకి వెళ్ళడం కానీ నిత్యం ఈ రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. గతంలో అనేక సందర్భాల్లోనూ ఇక్కడ గొడవలు జరిగాయి. అప్పుడు వ్యతిరేకించినప్పుడు గత ప్రభుత్వం తీసింది. అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా స్పందించి ఇక్కడ బ్యాంక్ తప్పు లేకుండా తీసి మా మనోభావాలుగా అనుగుణంగా ఇక్కడ పని చెప్తారని తెలియజేస్తారు. ప్రజానాయకుడు నల్లకన్ను మృతికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్, ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమశంకర్ సంతాపం తెలిపారు. స్వతంత్ర సమరయోధుడు, శతాబ్ద కాలం పాటు ప్రజల కోసం పోరాడిన గొప్ప కమ్యూనిస్ట్ నాయకుడు, తమిళనాడు సిపిఐ యొక్క అత్యంత ప్రముఖ నాయకుల్లో కామ్రేడ్ నల్లకన్ను ఒకరని కొనియాడారు. 101 ఏళ్ల వయసులో అనారోగ్య కారణాలతో చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూయడం కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటు అని ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.